ఈరోజు మనం దళిత మండలంలోని బిఎస్సి సెంటర్ దగ్గరకు వచ్చాము. అంటే బయో రిసోర్స్ సెంటర్. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి పిఎండిఎస్ కిట్స్ని తయారు చేస్తున్నారు. మనం దాని యొక్క ఉపయోగాలు అన్నీ తెలుసుకుందాం. బిఆర్సి అంటే బయో రిసోర్స్ సెంటర్. ఇక్కడ న్యాచురల్ ఇన్పుట్స్, సీడ్స్ మరియు పిఎండిఎస్ కిట్స్ తయారు చేసి రైతులకు అందజేస్తారు. రైతులు ఇక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. పిఎండిఎస్ అంటే పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ డిసీజ్ సొల్యూషన్. పంటలో వచ్చే కీటకాలు, వ్యాధులను న్యాచురల్ విధంగా నియంత్రించడానికి ఉపయోగపడే కిట్. దాన్నే మనం పిఎండిఎస్ కిట్ అని కూడా అంటాం. ఇదే పిఎండిఎస్ కిట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఒక ముఖ్యమైన భాగంలో 15 విత్తనాల మిశ్రమం ఉంటుంది. ఈ పిఎండిఎస్ కిట్లో మనకి సహజంగా భూమికి ఎలా ఎరువు అందుతుందో తెలియజేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది రకరకాల సీడ్ మిక్స్. ఇందులో ఉండే విత్తనాలు ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు అంటే పెసలు, మినుములు, శనగలు. ఇవి నేలకు నైట్రోజన్ అందిస్తాయి. మళ్ళీ ధాన్యాలు అంటే జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న. ఇవి బయోమాస్ ఎక్కువగా ఇస్తాయి. పూల మొక్కలు లైక్ బంతి ఇలాంటివి పురుగుల్ని ఆకర్షించి మెయిన్ క్రాప్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆయిల్ సీడ్స్, ఆముదం, వేరుశెనగ. ఇవి పెస్ట్ రిపెలెంట్గా ఉపయోగపడతాయి. ఇంకోటి గ్రీన్ మెన్యూర్, జనుము, జీలుగా ఇలాంటివి నేలకి ప్రధానంగా పోషకాలు ఇస్తాయి. బిఎస్సి సెంటర్ పరిధిలోని 2 ఐసీఆర్పి వాళ్ళు, ఒకరు మంజుల గారు మరియు శిల్ప గారు. వీళ్ళని లీడ్ చేస్తున్న మాల్యాద్రి గారు మనకి ఈ పిఎండిఎస్ కిట్స్ గురించి ముఖ్య విషయాలు చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు మాల్యాద్రి. నేను తురిమెర్ల వివోలో ఎఫ్ఎంటీగా వర్క్ చేస్తున్నాను. ఇది మా బిఆర్సి షాప్ అండి. ఇక్కడ మేము గత 3 ఇయర్స్ నుంచి 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ కిట్లు తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రధానంగా ఏమిటంటే ఈ 30 రకాల కిట్లు ఎందుకని తయారు చేస్తున్నామంటే, ఈ భూమిలో మన ఉరకాత కోసే ఒక 10 రోజుల ముందు చల్లుకోవటం వల్ల మనకి మొక్కకు కావాల్సినటువంటి నెక్స్ట్ క్రాప్ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ ఈ ప్రధానంగా ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవటం వల్ల మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా భూమిలో ఉంటాయి. అది కాకుండా మనం ఇప్పుడు ఎండ తీవ్రత, ఎలినినో ప్రభావం అట్లాంటి సమస్యలను కూడా మన ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవటం వల్ల కొంచెం బాగుంటుంది. అలాగే కాకుండా ఈ పిఎండిఎస్ విత్తనాల వల్ల కలుపు శాతం చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కలుపు మలవకుండా ఆ ప్రదేశంలో ఈ విత్తనాలన్నీ మలుస్తుంటాయి. అది ఈ మలసి తర్వాత వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ భూమిలో ఉండే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులకి ఆహారంగా అందిస్తాయి. ఈ విధంగా ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు భూమి ఎప్పుడు కూడా గ్రీన్ మాన్యూర్గా ఉంటుంది. అంటే ఎండ నుంచి వచ్చే సూర్యకిరణాలని ఈ భూమి తట్టుకొని వేడి తాపాన్ని తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ కావాల్సినటువంటి పంటలని కూడా మనం దీంట్లో ప్రజెంట్ చేస్తాము. అందువల్ల ఏమిటంటే ఈ పిఎండిఎస్ కిట్స్ వల్ల మనకి చాలా రకాలైనటువంటి పోషకాలు భూమిలో ఉంటాయి. ఈ వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అలాగే కలుపు శాతాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఏంటంటే మన రాబోయే నెక్స్ట్ క్రాప్కి కూడా అన్ని రకాల పోషకాలు మొక్కకు అందిస్తాయి. అంతేకాకుండా ఈ పిఎండిఎస్ కిట్లు ఏమిటంటే ఈ మన బిఆర్సి నుంచి మేము గత 2 ఇయర్స్గా మన తిరుమల గ్రామంలో ఒక 50 నుంచి 100 మంది రైతులకు గాను మనం అందిస్తూ ఉంటాము. ఈ పిఎండిఎస్ కిట్లు ఎవరికైనా కావాలన్నా కానీ మా ఫోన్ నెంబర్ కూడా ఈ పిఎండిఎస్ కిట్లు 40 నుండి 50 రోజుల లోపున వీటిని భూమిలో దున్నుకోవాలి. లేదంటే మనం రెండో క్రాప్ అయిన దానివల్ల కొన్ని మేతగా కూడా పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల మనం గొర్రెలు, మేకలకు కూడా మనం ఆహారం కోసం కూడా అమ్ముకోవచ్చు. మనకి ఈ విధంగా చల్లుకోవటం వల్ల ఎకరాకి మనకి 1000 నుంచి 2000 రూపాయలు ఇన్కమ్ కూడా వస్తుంది. అంతేకాకుండా మనం ఏంటంటే ఈ పిఎండిఎస్ వల్ల పశువులు తినదాని వల్ల వాటి పాల ఉత్పత్తి కూడా అధికంగా వస్తుంది. ఈ పిఎండిఎస్ విత్తనాలు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. అందుకని మన గ్రామంలోనే కాకుండా పక్క గ్రామాలకు కూడా నేను ప్రతి సంవత్సరం మా బిఆర్సి నుంచి 500 కిట్లు దాకా అమ్మటం జరుగుతుంది.
ఇది న్యాచురల్ ఫార్మింగ్ లో కీలక పాత్ర వహిస్తుంది. ఈ పిఎం డేస్ చల్లిన దానివల్ల మనం చాలా వరకు యూరియా డిఏపీలు అన్నీ తగ్గించుకొని మన కావాల్సినటువంటి ఆహారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో సేంద్రియంగా పండించుకుంటూ ఉంటాము. ఇట్లు ధన్యవాదములు. మీకు ఈ పిఎండిఎస్ కిట్స్ కావాలంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.